అసంతృప్తి ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు కూడా మళ్ళీ వైసీపీకి పటిష్టంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. అయితే అయితే మేధావులు, చదువుకున్నటువంటి వాళ్ళు, ఎగువ మధ్య తరగతి ఈ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకతతోనే ఉన్నారండి. అయితే వీళ్ళ ప్రభావం ఎలా ఉంటుంది? ఎవరు అందరినీ అదే విధంగా లైన్లు ఉన్నాయి, అంటూ ఉన్నాయి, ఇవి ఉన్నాయి చూడకుండా ఓటేసేది ఎవరు? మాస్ ఓటింగ్. అంతే తప్ప ఈ ఇంటలెక్చువల్స్ అను ఈ విధమైనటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు, లేకపోతే ఎగువ మధ్య తరగతి వీళ్ళు ఓటింగ్ కి వచ్చేటువంటి పరిస్థితులు చాలా తక్కువ ఉన్నాయి. అది ఆంధ్రప్రదేశ్ లో అన్ని చోట్ల ఉన్నటువంటి పరిస్థితులు. అంటే మెజారిటీ ప్రజలందరూ కూడా ఈ రోజున పేద ప్రజలుగా ఉన్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, పేద వర్గాలుగా ఉన్నటువంటి సామాజిక సమీకరణ నేపథ్యంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపుకున్నారు. ఇది 2019లో నిరూపితమైంది. ఇప్పుడు కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఆ వర్గాలు ఉండటానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకు అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అంటే, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలకి ప్రధానమైనటువంటి ఎజెండా మాత్రము ఒకటేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి అనుకూలమా వ్యతిరేకమా, ఇది ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. రెండవది ఏంటి అంటే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డికి ఓడిపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి అనేటువంటి భయం కానీ, జగన్మోహన్ రెడ్డి ఉంటేనే సంక్షేమ పథకాలు ఇంకా బాగుంటాయని కానీ, ఈ అంశం మీద ప్రధానమైనటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రభావితమైనటువంటి అంశాలు ఈ రెండు ప్రధానంగా ఉంటాయి. మిగతా అంశాలు సెకండరీ. ఇది ఏ పార్టీ ఓట్లు ఆ పార్టీకి వస్తాయి. నూతనంగా ఉండేటువంటి ప్రజలు మాత్రం ఈ అంశాల మీద ఈ ప్రాతిపదికన ఓటు చేసేదానికి అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందుకోసమనే ఇప్పుడు జేపీ లాంటి వాళ్ళు మాట్లాడినా, లేకపోతే ఇంకోళ్ళు మాట్లాడినా, జయప్రకాష్ నారాయణ ప్రభావం ఈ రోజున ఎక్కడ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ లో ఉంటుందా? ఒకప్పుడు జేపీకి సంబంధించినటువంటి అంశాన్ని మీరు గమనించవచ్చు. ఆయనకు ఒక రాజకీయ పార్టీ ఉండేది ఒకప్పుడు. ఆ రాజకీయ పార్టీని ఆయన రద్దు చేసుకున్నాడు. ఆయన మరి సామాజిక సేవలో ఉన్నారా, లేకపోతే మేధావిగా ఉన్నారా, లేకపోతే కీలకమైనటువంటి ఏ సందర్భాల్లో ఎటు మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో నేను అనుకుంటున్నాను, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అర్థం చేసుకోవటంలో కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని సరిగ్గా ఆకలింపు చేసుకొని సరైన దిశలో ప్రజలకు ఏదైనా సరే ఒక దిశానిర్దేశం చేసే దాంట్లో కానీ జేపీ లాంటి వాళ్ళు వైఫల్యం చెందుతున్నారేమో అనిపిస్తుంది. జేపీ ఆంధ్రప్రదేశ్ తో బహుశా సంబంధం ఉందా నేను అనుకోవట్లేదు. ఆయన హైదరాబాద్ పరిమితమైనటువంటి ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ కూడా వస్తున్నట్టు కూడా నేను గమనించాలి. అప్పుడప్పుడు చుట్ట ఏదన్నా ప్రోగ్రామ్స్ పిలిస్తే రావటం తప్ప, అది కూడా ఈ మధ్య కాలంలో ఒక 2 సంవత్సరాల నుంచి తెలుగుదేశము ఈ సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగేటువంటి మీటింగ్లకు మాత్రమే జేపీ వస్తున్నాడు. అదేవిధంగా ఇండియా కూటమికి అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా చూస్తూనే ఉన్నాం. అంటే ఆయన లైన్ అలాగే తీసుకున్నారు అంతే తప్ప ఇదేమి పూర్తిగా ఏదో అసలు నచ్చం వెళ్తాను ఇంకోటి అనేటువంటిది కాదు. అందుకని జేపీ లాంటి వాళ్ళ మాటల యొక్క ప్రభావం మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేటువంటి విధంగా ఉంటాయని నేను అనుకోవట్లేదు. ఇంకా చాలా మంది ఉన్నారు కదా మేధావులు లాంటి వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి ఉన్న వాళ్ళు అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళు ఏం మాట్లాడతారో చూస్తారు మీరు గమనిస్తే. ఎందుకు అంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆకలింపు చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని అంశాల ద్వారా ప్రతి అంశం మీద మాట్లాడగలుగుతున్నారు. మీరు ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు ఇద్దరు మేధావులు, ఇద్దరు ఆయన కూడా ఎమ్మెల్యే చేశారు, ఆయన రిటైర్డ్ ఐఏఎస్ జేపీ. అదేవిధంగా ఉన్న వాళ్ళు అరుణ్ కుమార్ కూడా ఎందుకు కంపారిజన్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది మన సమాజంలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. మరి ఎవరి ప్రభావం ఎక్కువ ఉంటుంది? మరి ఉన్న వాళ్ళు అరుణ్ కుమార్ చాలా సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి సంక్షేమ పథకాలని ఈ విధంగా దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ లో అమలు జరిగినట్టు ఎక్కడా జరగలేదు. అంటే ఒక్కసారి ఈ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినటువంటి కుటుంబాల వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే ఓటు చేసేటువంటి అవకాశం ఉందని చాలా స్పష్టంగా మరి చెప్పినటువంటి నేపథ్యం. ఎంపీగా క్షేత్రస్థాయిలో ఎన్నికల క్షేత్రంలో గెలిచినటువంటి నాయకుడిగా కూడా పేరులో ఆయన పబ్లిక్ పల్స్ తెలిసినటువంటి నాయకుడు కూడా ఉండదు. మరి అలాంటప్పుడు ఎవరు మాట్లాడతారు రాష్ట్రంలో? అందుకని దేశీ లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి వాళ్ళ ప్రభావం మరి కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఉండకపోవచ్చు. కృష్ణమాదిగ ఇంపాక్ట్ అయితే మాత్రం వాళ్ళు బీజేపీ మీద ఆయన బీజేపీకి టర్న్ చేయాలని ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా మీరు ఒకసారి గమనిస్తే తెలంగాణలో కూడా నరేంద్ర మోడీయే నేరుగా జేపీ మన కృష్ణమాదిగ దిగ్గమని చేసి మీ పోరాటంలో కూడా నేర్చుకుని ఉంటానని చెప్పినటువంటి పరిస్థితి ఉంది.
కానీ అంత అసలు ఆ ప్రభావం ఏమన్నా కనపడిందా అంటే ఎంతో కొంత మార్పు ఉంది తెలంగాణ సమాజంలో అయితే. కానీ ఆంధ్రప్రదేశ్ లో అయితే మున్న కృష్ణమూర్తి ప్రభావం ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అన్న కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ లో ఏంటి అంటే ఆయన తెలంగాణకు పరిమితమైనటువంటి నాయకుడిగా ఉన్నాడు తప్ప